వెల్కమ్ టు ప్రైమ్ నైన్. నేను రాజు. హైదరాబాద్ సమీపంలో ఉన్నటువంటి చౌటుప్పల్లో అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం అనేటటువంటి ఒక అనాథ ఆశ్రమం మీద ప్రైమ్ నైన్ న్యూస్ ఒక విశ్లేషణాత్మకమైన అలాగే అక్కడ జరుగుతున్నటువంటి అరాచకాల మీద ఒక ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ను బయటపెట్టడం జరిగింది. ఎస్పెషల్లీ అక్కడ జరుగుతున్నటువంటి అరాచకాలను కళ్ళకు కట్టినట్టు చూపించడం జరిగింది. అయితే అక్కడ జరుగుతున్నటువంటి అరాచకాలను ప్రైమ్ నైన్ న్యూస్ బయటపెట్టడంతో ఈ అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రానికి సంబంధించినటువంటి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రైమ్ నైన్ న్యూస్ మీద దుష్ప్రచారాలు స్టార్ట్ చేసేసినటువంటి సిచ్యువేషన్. అసలు ఎవరిది అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం, అసలు అక్కడ ఏం జరుగుతుంది చూస్తే మైండ్ బ్లోయింగ్ అయ్యేటటువంటి అంశాలన్నీ కూడా మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. సేవ చేయడం తప్పు కాదు, అభాగ్యులకి ఖచ్చితంగా అండగా నిలవాలి, వాళ్ళకి అన్నం పెట్టడంలో తప్పులేదు, వాళ్ళకి ఆహారం అందించడంలో తప్పులేదు, వాళ్ళ ఆలనా పాలన చూడడంలో తప్పులేదు. కానీ ఆ ముసుగులో కోట్ల రూపాయలను దండుకోవడమే ఇక్కడ జరుగుతున్నటువంటి మహాపాపం. ఆ కోట్ల రూపాయలను ఇతరత్ర వాటికి ఆ డబ్బులను మళ్లించడమే ఇక్కడ జరుగుతున్నటువంటి మహాపాపం. దాన్ని ప్రైమ్ నైన్ న్యూస్ వెలుగులోకి తీసుకొచ్చింది. ఎక్కడి నుంచో తీసుకురాలేదు ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం చూడొచ్చు. ఇది వచ్చేసి అమ్మా నాన్న అనాథలకు సంబంధించినటువంటి పుణ్యక్షేత్రం వెబ్సైట్. ఇది చాలా అందంగా తయారు చేసినటువంటి వెబ్సైట్. ఇది మామూలుగా సేవ చేస్తాం, నలుగురికి సాయం చేయాలి అంటే ఆయన డొనేషన్ల రూపంలో డబ్బులు అడుగుతూ ఉంటాడు. కానీ ఇక్కడ చూస్తే ఒక అందమైనటువంటి వెబ్సైట్ని తయారు చేసుకొని ఈ వెబ్సైట్ ద్వారా ఆయన ఏమేమి డబ్బులు వసూలు చేస్తున్నాడు, దాన్ని దేనికి ఖర్చు చేస్తున్నాడు అనేది మనం చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది వచ్చేసి ఈ అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రానికి సంబంధించినటువంటి వెబ్సైట్. ఇక్కడ మనం ఒక్కసారి క్యాంపైన్స్లో కానీ చూస్తే ఇక్కడ చూడొచ్చు మనం నిత్యాన్నదానం ఉంది. సో నిత్యాన్నదానానికి సంబంధించి ఇక్కడ చూడొచ్చు, మతిలేని నిర్భాగ్యులకు నిత్యాన్నదానం చేస్తే మీ జన్మ ధన్యం అవుతుంది, 500 రూపాయలు ఇవ్వండి 10 మందికి అన్నం పెడతాం, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 10,000 రూపాయలు ఇవ్వండి 600 మందికి బ్రేక్ఫాస్ట్ పెడతాం, మధ్యాహ్నం లంచ్ 25,000 ఇస్తే వాళ్ళకి పెడతాం అని చెప్పేసి ఈ విధంగా దేనికి దానికి రేటు కట్టి ఆయన డబ్బులు వసూలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. జస్ట్ మనం అక్కడ క్లిక్ చేయగానే ఆ డొనేషన్ వెళ్ళిపోద్ది. ఎక్కడ దాకా ఉన్నాయంటే డొనేషన్లు దగ్గర మనం కానీ చూస్తే 10 లక్షల వరకు ఉండే లైఫ్ టైం మీల్స్ అనమాట. ఇది 10 లక్షలు కడితే లైఫ్ టైం మీల్స్. అంటే ఎంత దారుణంగా వీళ్ళు డబ్బులు వసూలు చేస్తున్నారో చూడొచ్చు. ఓకే, ఇదెందుకు అనాథలకు సంబంధించి అన్నం పెట్టడానికి వసూలు చేస్తున్నాడు, ఓకే బాగానే ఉంది. మరి ఇక్కడ చూస్తే బిల్డింగ్ కన్స్ట్రక్షన్. సో ఒక బిల్డింగ్ని కట్టడం కోసం ఆయన మళ్ళీ దీనికి ఒక డొనేషన్స్, అన్నం కోసమేమో 10 లక్షల వరకు కూడా ఇవ్వచ్చు. డొనేషన్కి సంబంధించి ఒక స్క్వేర్ ఫీట్కి 2,000 రూపాయలట. అలాగే ఒక 5 స్క్వేర్ ఫీట్ మనం కానీ ఇవ్వాలి అనుకుంటే 10,000 రూపాయలట. సో ఈ విధంగా వాళ్ళు బిల్డింగ్ కట్టడానికి కూడా ఏ విధంగా డబ్బులు వసూలు చేస్తున్నారు ఇక్కడ మనం చూడొచ్చు. ఇదంతా కూడా ఒక ఎత్తు. ఇక్కడ కానీ చూస్తే ఇంకా దారుణమైనటువంటి విషయం, పుణ్యప్రసాదం. అంటే దోచుకోవాలి అనుకునే వాళ్ళకి ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పొచ్చు. ఇది వీళ్ళ ఆధ్వర్యంలో నడిచేటటువంటి ఒక టెంపుల్ ఉంది. ఏంటంటే పుణ్యలింగేశ్వర స్వామి టెంపుల్ కట్టారు, అద్భుతం, ఖచ్చితంగా సేవ చేస్తున్నారు, అంతా ఓకే. మరి ఇక్కడ చేసేటటువంటి నైవేద్యం, మనం స్వామివారికి పెడతాం నైవేద్యం. ఈ నైవేద్యం తయారు చేయడానికి అవసరమైన ఇంగ్రీడియంట్స్ కొనాలి అంటే, ఎవరైనా డొనేట్ చేయాలంటే మామూలుగా గుళ్ళో ఏమంటూ ఉంటారంటే, గుడికి వెళ్తే అయ్యా బియ్యం తెచ్చివ్వండి, పప్పులు ఇవ్వండి, షుగర్ ఇవ్వండి, స్వామివారికి నెయ్యి ఇవ్వండి అని అడుగుతుంటారు. ఇక్కడ అదేం లేదు, అంతా కూడా డిజిటల్ ఫార్మాట్. జస్ట్ 1 క్లిక్లో మనం ఇక్కడ కొడితే అక్కడ వాళ్ళకి ఇలాచి వెళ్ళిపోద్ది. ఇది ఒక వ్యాపారం. అంటే వీళ్ళ దగ్గర ఉంది అది 300 రూపాయలు కేజీ ఇలాచి వాళ్ళ దగ్గర పెట్టుకొని కార్ట్ అనమాట, యాడ్ టు కార్ట్. అంటే ఎంత అద్భుతమైనటువంటి మాయ చేస్తున్న దానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే వీళ్ళు కొనుక్కోకుండా, భక్తులు తెచ్చివ్వకుండా దీన్ని ఒక సపరేట్ వ్యాపారం చేస్తారు. కొబ్బరి చిప్పలు కావాలి, కేజీకి 200 రూపాయలు కడితే కొబ్బరి చిప్పలు, అది మనకు రావు, వాళ్ళకి వెళ్ళిపోతారనమాట. ఈ నిత్యాన్న ప్రసాదానికి ఇదంతా కూడా వాడతాం, మీరు మాకు డబ్బులు పంపించండి అనేసి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా ఒక ఎత్తి అయితే అసలు సిసలైనటువంటి డాక్యుమెంట్ ఇప్పుడు చూద్దాం. ఇది వచ్చేసి అమ్మా నాన్న అనాథాశ్రమం 2023-24 సంబంధించి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. 1 ఏప్రిల్ 2023 నుంచి 31 మార్చి 2024 వరకు ఉన్నటువంటి డీటెయిల్స్. ఇది ఎవరికి ఇచ్చారంటే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ సమర్పించింది, ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అక్నాలజ్మెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇందులో స్పష్టంగా ఉంది ఎవరు దీన్ని నడిపిస్తున్నదంటే వెరిఫైడ్ బై గట్టు శంకర్ హ్యావింగ్ పాన్ నెంబర్. ఆయన పాన్ నెంబర్ అంటే గట్టు శంకర్ ఎవరైతే దీన్ని నిర్వహకున్నాడో ఆయనకి సంబంధించింది ఇది డాక్యుమెంటు. సో ఇది కానీ మనం కానీ చూస్తే, ఒకసారి ఈ డాక్యుమెంట్ కానీ చూస్తే మనకు కంప్లీట్గా వాస్తవాలు కూడా తెలిసేటటువంటి పరిస్థితి ఉంది. ఇది మనం చూడొచ్చు. ఇక్కడ అమ్మా నాన్న అనాథల ఆశ్రమం ఇక్కడ చూడొచ్చు. డొనేషన్స్ రూపంలో ఎంత వచ్చింది, డొనేషన్స్ రూపంలో డొనేషన్స్ 1 ఏప్రిల్ 2023 నుంచి 31 మార్చి 2024 వరకు 13,96,92,128 రూపాయలు వచ్చింది. అంటే ఒక సంవత్సరం వీళ్ళకి
అక్కడికి వచ్చేటటువంటి అనాథలకి అన్నం పెట్టండి అని చెప్పి 13,96,00,000 రూపాయలు వీళ్ళకి విరాళాలు ఇచ్చారు మనసున్నటువంటి మహారాజులు వాళ్ళంతా. మరి వాళ్ళు ఇచ్చినటువంటి ఆ డబ్బుని వాళ్ళు ఏం చేశారు, ఎందుకు వాడాలి, దాన్ని డిపాజిట్ చేసి, నిజంగా వాళ్ళకి అన్నం పెట్టాలి అనుకుంటే దాన్ని డిపాజిట్ చేసి ఆ డిపాజిట్తో వచ్చేటటువంటి వడ్డీతో వాళ్ళకి అన్నం పెట్టచ్చు. కానీ అలా చేయాల. 13 కోట్ల ఆ సంవత్సరం ఖర్చు పెట్టేశారు. 13 కోట్ల ఆ సంవత్సరం ఖర్చు పెట్టేశారు. దేనికి ఖర్చు పెట్టారు కానీ తెలిస్తే ఒక్కొక్కరికి మైండ్ బ్లోయింగ్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు మనం, ఒక మీడియాకి 1 lakh, ఇంకొక మీడియాకి 17 లక్షలు, ఇంకొక మీడియాకి 2,30,000, ఇంకొక మీడియాకి 25,50,000, అలాగే ఇంకొక మీడియాకి సంబంధించి. సో ఇక్కడ చూడొచ్చు, గట్టు కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ 70,50,000. అంటే డొనేషన్స్ ఇచ్చింది ఎందుకు, అన్నం పెట్టమని ఇచ్చారు. అన్నం పెట్టమని ఇస్తే మీరు ఇక్కడ మీడియా ఛానల్స్కి ఇంతంత డబ్బులు ఎందుకు ఇచ్చారు, లక్షల రూపాయలు ఎందుకు ఇచ్చారు, ఇన్ని లక్షల రూపాయలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకునేందుకు మీడియాకి యాడ్స్ రూపంలో ఇచ్చి ఇంకొంత వ్యాపారం చేశారు. అంటే వ్యాపారం చేస్తున్నారు మీరు, ఇక్కడ సేవ చేయట్లేదు. సేవ చేసేవాడు ఏం చేస్తాడు, అయ్యా మేము వీళ్ళకి సేవ చేస్తున్నాం అని చెప్పేసి అందరినీ కూడా దగ్గర నుంచి విరాళాలు సేకరించి ఆ డబ్బుల్ని ఎవరికి వాడాలి, అభాగ్యులకు వాడాలి. మీరు ఎందుకు వాడారు, మీడియాలో మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకునేందుకు వాడారు. దానికోసం కొన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. కోట్లు ఖర్చు అయ్యాయి. ఆ ఒక్క సంవత్సరమే మీరు మిమ్మల్ని హైలైట్ చేసుకునేందుకు ఖర్చు పెట్టిన డబ్బు కోట్ల రూపాయలు ఉంది. ఇంకా దారుణమైనటువంటి విషయం ఏంటంటే ఈ గట్టు కన్స్ట్రక్షన్స్కి ప్రైవేట్ లిమిటెడ్ చూస్తే 70,50,000 రూపాయలు. ఎవరి గట్టు కన్స్ట్రక్షన్ కంపెనీ అంటే దాన్ని కూడా మనం చూద్దాం. ఇది గట్టు కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి రిపోర్ట్ ఇది. సో ఈ గట్టు కన్స్ట్రక్షన్స్ని దాంట్లో ఎవరున్నారంటే గట్టు కన్స్ట్రక్షన్స్ పరమేశ్వరి గట్టు డైరెక్టర్, శంకర్ గట్టు డైరెక్టర్. అంటే అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం అని చెప్పేసి పేరు పెట్టారు. అక్కడ జనాల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారు. వాళ్ళకి అన్నం పెడతా ఉన్నారు. ఒక సంవత్సరంలో 13 కోట్లు వచ్చింది. ఈ 13 కోట్లు ఎత్తుకొని పోయి డిపాజిట్ చేస్తే దాంతో వచ్చేటటువంటి వడ్డీతోటి వాళ్ళకి అన్నం పెట్టచ్చు. ఇంకొంచెం వచ్చేటటువంటి విరాళాలన్నీ కూడా ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకుంటూ వస్తాం. అలా కాకుండా మీరు ఈ గట్టు కన్స్ట్రక్షన్ కంపెనీకి 70 లక్షలు పంపించడం ఏంది, ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసి ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది గట్టు కన్స్ట్రక్షన్స్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్కి? అంటే అనాథాశ్రమంకి సంబంధించినటువంటి బిల్డింగ్ నిర్మాణం అయితే ఓకే, అది సపరేటు. మరి గట్టు కన్స్ట్రక్షన్స్ కంపెనీ అనేటటువంటి ఒక కంపెనీ పెట్టారు. ఈ కంపెనీకి డబ్బులు ఎందుకు పంపాల్సి వచ్చింది అంటే ఈ డబ్బులంతా కూడా మీరు ఖచ్చితంగా మీ వ్యాపారాల కోసం వాడుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ చూడొచ్చు మనం, వెబ్సైటు మెయింటెనెన్స్ కోసం మనం కానీ చూస్తే దగ్గర 17,20,000 రూపాయలట. ఒక మీడియా హౌస్ ఎక్స్పెన్సెస్ కోసం 9,50,000 రూపాయలట. ఇంకా దారుణమైనటువంటి చాలా వరకు కూడా ఇక్కడ మనం కానీ చూస్తే చాలా దారుణమైనటువంటి రిపోర్ట్స్ ఇందులో మనం చూడొచ్చు. ఇంకొక మీడియా ఛానల్కి సంబంధించి 30,85,924 రూపాయలు. అంటే ఏంటి అసలు ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకోసం ఇచ్చారు, ఎవరి కోసం ఇచ్చారు, ఈ డబ్బులు దేనికి వాడాలి, ఇవన్నీ కూడా తెలియకుండా ఈరోజు కోట్ల రూపాయలని మీకు సంబంధించినటువంటి వీడియోల కోసము, మీకు సంబంధించినటువంటి మీ ప్రాపకం కోసం వాడడం అనేది ఎంత దారుణమైనటువంటి విషయం అనే దానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు ఇక్కడ చూడొచ్చు మనం, పర్టికులర్స్. ఈ డబ్బు అంతా ఎక్కడి నుంచి వచ్చింది, అమ్మా నాన్న అనాథాశ్రమంకి ఎక్కడి నుంచి వచ్చింది, డొనేషన్స్ రూపంలో వచ్చింది 13,96,00,000. ఈ 13,96,00,000 మీరు ఖర్చు పెట్టిన దాంట్లో ఇక్కడ కానీ మనం కానీ చూస్తే ఈ మీడియాలో మీరు ప్రమోషన్స్ కోసం, మీడియా ఛానల్స్లో మీ గొప్పలు చెప్పుకోవడం కోసం, మీడియా ఛానల్స్లో ప్రచారం చేసుకోవడం కోసం, మీడియా ఛానల్స్లో ప్రాపకం కోసం మీరు చేసినటువంటి ఖర్చే కొన్ని కోట్ల రూపాయలు ఉంది. 13 కోట్లలో దాదాపు 2-3 కోట్ల రూపాయలు దానికే ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడైతే ఇక్కడ ఒక ఛానల్ వచ్చి 25,50,000 రూపాయలు ఇక్కడ ఒక ఛానల్కి ఇచ్చారు. ఇంకో ఛానల్కి ఇందాక నేను చెప్పాను 17 లక్షలు ఇచ్చారు. ఇంకో ఛానల్కి వచ్చేసి ఇక్కడ ఒక 1,00,000 రూపాయలు ఇచ్చారు. సో మొత్తం చూస్తే మీరు ఖర్చు పెట్టినటువంటి అంతా కూడా కేవలం ఈ ఎక్స్పెన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మీరు భోజనం కోసం, వాళ్ళకి ఫుడ్ పెట్టడం కోసం, అనాథలు అని చెప్పి ఎవరి దగ్గర నుంచి అయితే మీరు వసూలు చేశారో, అనాథలకు అన్నం పెడతామని చెప్పేసి మీరు ఎవరి దగ్గర అయితే డబ్బులు వసూలు చేశారో వాళ్ళకి కోసం మీరు ఖర్చు పెట్టినటువంటి అమౌంట్ కానీ చూస్తే అందరం కూడా నోరెళ్ళ పెట్టాల్సినటువంటి పరిస్థితి. ఫుడ్ ఎక్స్పెన్సెస్ 2,56,20,300. 13 కోట్లలో వీళ్ళు భోజనం కోసం, ఫుడ్ కోసం వాడిన డబ్బు 2,56,00,000. మిగతా 11 కోట్లు దీన్ని ఖర్చు పెట్టారు. ఎందుకు ఈ 11 కోట్లు ఖర్చు అయినాయి? ఇదే 13 కోట్లు మీరు బ్యాంకులో డిపాజిట్ చేసి ఆ డిపాజిట్ వడ్డీతో చేయొచ్చు కదా. ఇన్ని కోట్ల రూపాయలు మీరు మీడియా సంస్థలకి కొన్ని, దీనికైతే ఇంకా దారుణమైనటువంటి పరిస్థితి. ఎంత ఇచ్చారు దీనికి? 22,73,000
2,27,33,854 రూపాయలు. ఒక్క సంస్థకే 2,27,00,000 రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఎక్కడి నుంచి వచ్చాయి ఈ డబ్బంతా? ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఇంత డబ్బు? ఎవరబ్బ సొత్తు ఇది అంటే, మీరు వీళ్ళ మొహాలు చూపించి ఇక్కడ పాపం ఇంతమంది ఉన్నారు, ఇంతమందిని చూపించి మీరు వీళ్ళంతా కూడా అనాథలని చెప్పి చూపించేసి మీరు వాళ్ళకి సంబంధించినటువంటి డబ్బులను తీసుకొని ఈరోజు మీరు దేనికోసం వస్తున్నారు? చూడండి పాపం ఇక్కడ చూస్తే, ఒకసారి చూస్తే మీరు చూడండి ఎంత దయనీయంగా ఉన్నాడు ఇతను. అక్కడ చూడండి పాపం ఆయన ఎంత దయనీయంగా ఉన్నాడు. ఇక్కడ చూడండి ఎలాంటి పరిస్థితి ఉందో. వీళ్ళ పరిస్థితి, వీళ్ళని అడ్డం పెట్టుకొని వీళ్ళకి మీరు డబ్బులు ఇవ్వండి, నిత్యాన్నదానం చేస్తే మీ జన్మ ధన్యమవుతుందని చెప్పేసి మీరు చూపించి ఆ డబ్బుల్ని దేనికి వాడుకుంటున్నారు? అంటే పబ్లిసిటీ కోసం మీరు ఇన్ని కోట్లు ఖర్చు పెడతారా? మీ ఇష్టానుసారంగా ఖర్చు పెడతారా? అంటే ఇదంతా కూడా ఎవరు అడగరా? మరి ఈరోజు వచ్చేసి నీతి కబుర్లు చెప్తున్నారే, మేము ఎలాంటి అక్రమాలు చేయలేదని చెప్పి చెప్తున్నారే. కొన్ని అయితే ఇంకా దారుణమైనటువంటి విషయాలు ఉన్నాయి, అవన్నీ కూడా ప్రైమ్ మినిస్టర్ తొందరలోని వెలుగులోకి తీసుకొస్తుంది. సో ఇప్పటికైనా సరే మీరు చేసేటటువంటి అక్రమాలు, అవినీతి అవన్నీ కూడా కప్పిపుచ్చుకోకుండా అనాథల కోసం డబ్బులు వసూలు చేసి మీ సొంత ప్రాపకం కోసం వాడుకుంటున్నారు, మీ బాగోతాలన్నీ కూడా బయటకు వస్తాయని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇది వాళ్ళ స్పెషల్ ఎపిసోడ్. స్ట్రేట్ ఇంటూ ప్రైమ్ 9.